అందరికీ నమస్కారం. మీ హరిబాబు, గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్. ఈరోజు ముందుగా డేట్ చూసుకుంటే మార్చి 1వ తారీఖు 2026. ఈరోజు ఆదివారం. శని ఆదివారాల్లో మార్కెట్ యార్డ్కి సెలవు. ముఖ్యమైన మార్కెట్ ధరల గురించి, ఇతరత్ర పొజిషన్ గురించి అయితే ప్రతి శని ఆదివారం రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. అయినా సరే నిన్న చాలామంది రైతు సోదరులు కూడా ఏమంటే తేజ గురించే చెప్పారు, మిగతా బ్యాడిగి రకాల గురించి, సీడు రకాల గురించి, నాటు రకాల గురించి అయితే మాకు ఎవరైనా చెప్పలేదు. పొజిషన్ ఏంటి, ఈ నెల ఎలా ఉండబోతుంది అనేది చాలామంది కూడా అడిగారు. దాని గురించి చిన్న వివరణ కొంతమందికి కామెంట్లో తెలియజేసిన, కొంతమంది మీ వీడియో ద్వారా తెలియజేయమన్నారు. నేను కూడా కొంతమంది దీని గురించి వివరణ అనేది నేను నిర్ణయం తీసుకుంటే తెలిసి చెప్పేది కాదు. ఇది ఇంటర్నేషనల్ మార్కెట్ యార్డ్ అండి. ఇది ఇంటర్నేషనల్ మార్కెట్ యార్డ్. కొంతమంది వ్యాపారస్తులు, నాకు అందుబాటులో ఉన్న వ్యాపారస్తులు సంప్రదించి పొజిషన్ అడిగి మీకు వివరణ అయితే తెలియజేస్తున్నాను. అయితే టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఎందుకంటే మార్చి నెల అయినా కానీ సీజన్కి సగం, అంటే సగం సీజన్ అయిపోయింది, సగం సీజన్ ఇక్కడి నుంచి రన్నింగ్ అవుతుంటుంది. అసలు కథ ఇక్కడే మొదలైంది కాబట్టి స్టాకుల పరంగా, మార్కెట్ పరంగా, కోల్డ్ స్టోరేజ్లో స్టాకులు పెట్టుకోవడానికి మార్కెట్ పొజిషన్ మీద ఆధారపడి అయితే వ్యాపారాలు, లావాదేవీలు నడుస్తుంటాయి. పోతే సరుకులు కూడా నిన్న శుక్రవారం సాయంత్రం నుంచి ఇవాళ ఉదయం వరకు దాదాపు 15,000 దాకా మిర్చి బస్తాలు అయితే మార్కెట్ యార్డ్కి రావడం జరిగిందండి. ఎందుకంటే కొంత వాతావరణంలో మార్పులు వచ్చింది. అక్కడక్కడ మబ్బులు పడతాం, జల్లులు పడతాం. అదొకటి. రాయచూరు, కర్ణాటక ఏరియా నుంచి కొంత సరుకులు కూడా రావటం కూడా జరిగింది. మీకు సాయంత్రం కూడా సరుకులు ఏ విధంగా వస్తుందని చెప్పేసి 5 కాడి నుంచి 7 రిపోర్ట్ ద్వారా మీకు అయితే తెలియజేస్తాను. ఇంకా డైరెక్ట్గా టాపిక్లోకి వెళ్ళే ముందు రైతు సోదరులు గుర్తుపెట్టుకోండి, రేపు సోమవారం ఒక్కరోజే, మంగళవారం నాడు హోలీ పండగ సందర్భంగా మార్కెట్ యార్డ్కి సెలవు. ఇంకొక విషయం అండి, ప్రతి రైతుకు కూడా మార్కెట్ యార్డ్కి వచ్చిన రైతు సోదరులకి ఎటువంటి ఖర్చు లేకుండా ఉచిత భోజనం ఏర్పాటు, టీ, టిఫిన్ కూడా కుర్రా అప్పారావు గారు, మార్కెట్ యార్డు చైర్మన్ గారు, మార్కెట్ యార్డ్ కమిటీ ప్రతి రైతు సోదరులకు కూడా ఏర్పాటు చేసి ఉండారు. రైతు సోదరులు అయితే గమనించండి. టీ కానించి టిఫిను, భోజనం అంతా ఏర్పాటు చేయటం జరిగింది. ఇంకా టాపిక్కి వెళ్ళే ముందు రైతు సోదరులు మర్చిపోకుండా, మీకు తెలిసిన సమాచారం నేను అంత విధిగా తెలియజేస్తున్నప్పుడు మీరు లైక్ చేయటం మర్చిపోతున్నారు. లైక్ చేయండి, వీడియో చివరి దాకా చూడండి, నలుగురికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీకు నోటిఫికేషన్ రాదండి, మీకు అర్థం కాదు. మార్కెట్ ఎప్పుడు ఒకేలా ఉండదు, ప్రతి వీడియోలో కూడా చెప్తున్నా. ఇంకా టాపిక్లోకి వెళ్తే ఈ సీడు రకాలు, బ్యాడిగి రకాలు, నాటు రకాలకు సంబంధించి అంటే జనవరి నుంచి అటు కర్నూలు వైపు చాలామంది కూడా కర్నూలు రైతులు ఫోన్ చేశారండి. డీడీ పరిస్థితి ఏందండి, 20,000 నుంచి 27,000 దాకా వెళ్ళింది, మళ్ళీ 20,000, 21,000 వచ్చింది, మళ్ళీ కొంచెం మూమెంట్ బాగుంది, మళ్ళీ పెరిగే అవకాశాలు ఉన్నాయంటే మనం కూడా ఒకటి ఆలోచించాలండి. కొంతమంది నేను వ్యాపారస్తులను సంప్రదించినప్పుడు, ఏమండి ఫస్ట్ జనవరి, ఫిబ్రవరి దాకా 15, 20 దాకా క్వాలిటీల పరంగా బ్రహ్మాండంగా ఉండే కొంది క్వాలిటీలు తగ్గే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మార్కెట్ కూడా వచ్చే సరుకుల మీద, ఎక్స్పోర్ట్ ఆర్డర్ల మీద ఆధారపడి మార్కెట్ నడుస్తుంటుందండి. సరుకులు తక్కువ వచ్చి ఆర్డర్లు ఎక్కువ వస్తే ఆటోమేటిక్గా మార్కెట్ పెరుగుతుంటుంది. అది ఎవరికి చెప్పే పని లేదు. గుంటూరు మార్కెట్ యార్డ్ గురించి మీకు కూడా తెలుసు, ప్రతిరోజు మీరు కూడా రిపోర్ట్ ఇస్తుంటారు. కాబట్టి ఆర్డర్లు బాగా వచ్చి, అది ఏ రకమైనా కావచ్చు, తేజ కావచ్చు, నాటు రకాలు కావచ్చు, బ్యాడిగి రకాలు కావచ్చు, సీడ్ రకాలు కావచ్చు, ఆర్డర్స్ వచ్చినప్పుడు, సరుకులు తక్కువ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా సరుకు దొరకదేమో అని చెప్పి మార్కెట్ పెరుగుతుంటుందండి. సరుకులు ఎక్కువ వచ్చి ఆర్డర్లు తక్కువ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా మూమెంట్ కొద్దిగా స్లో అయ్యిద్ది. ఆర్డర్లు బాగుండి సరుకులు బాగుండే అనుకోండి, స్టడీగా మార్కెట్ నడిచిద్దండి. టోటల్గా ఇది విషయం. ఇప్పుడున్న పొజిషన్లో అటు సీడు రకాలకు కానీ, బ్యాడిగి రకాలకు కానీ, నాటు రకాలకు కానీ మార్కెట్ అయితే ఇబ్బంది అయితే ఏముండదు. మార్కెట్ పొజిషన్ బాగానే ఉంటుంది. ఇప్పుడు వచ్చేది కూడా సీడు రకాలకి డిమాండ్ పరంగా 20,000 అన్ని రకాలు కూడా నడుస్తున్నాయండి.
అది డీడీ కావచ్చు, 341 కావచ్చు, నెంబర్ 5 కావచ్చు, బుల్లెట్ 273, కుబేరా, అటు 355 బ్యాడిక్ కావచ్చు, సెజంటా బ్యాడిక్ కూడా, అటు నాటు రకాలు 334, సూపర్ 10, ఇవన్నీ కూడా 20,000 పైన మార్కెట్ ఉంది. 20,000 తగ్గే అవకాశం అయితే ప్రజెంట్ ఇప్పుడైతే కనపడతలేదు. వచ్చేది పచ్చళ్ళ టైం, ఎందుకంటే ఈ నెలలో పచ్చళ్ళు సీజన్ కాబట్టి ఎక్కువగా మన కంట్రీసే కాకుండా ఇండియా లెవెల్లో కాకుండా ఫారిన్ కంట్రీస్కి కూడా అటు మసాలా కంపెనీ వాళ్ళు, తర్వాత కారం కంపెనీ వాళ్ళు ఎక్కువగా ఈ సీడీ రకాలు వైపు మొగ్గు చూపిస్తుంటారు పచ్చళ్ళ టైం కాబట్టి. మన ఇండియా లెవెల్లో కాకుండా ఫారిన్ కంట్రీస్కి కూడా 30 నుంచి 40 అంటే 30 నుంచి 40% ఎక్స్పోర్ట్ పరంగా ఎక్స్పోర్ట్ అవుతుంది. ఇప్పుడున్న ప్రజెంట్లో సీడ్ రకాలు అయితే మూమెంట్ తగ్గుతుంటుంది, పెరుగుతుంటుందండి. ఇందాక మేము చెప్పిన విధంగా సరుకులు ఎక్కువ వచ్చినప్పుడు ఆర్డర్స్ తక్కువ వస్తే మూమెంట్ తగ్గిద్ది. సరుకులు తక్కువ వచ్చి ఆర్డర్స్ ఎక్కువ వచ్చినప్పుడు మూమెంట్ పెరుగుతుంటుంది. క్వాలిటీల మీద కూడా బేసిక్ అయింది. ఫస్ట్ ఉన్న క్వాలిటీలు ఇదే విధంగా అయితే రావటం జరగదు కాబట్టి వచ్చే క్వాలిటీల మీద అయితే ఆధారపడి మార్కెట్ అయితే ప్రజెంటు బాగానే ఉండొచ్చు. అది కూడా క్వాలిటీ ఉన్న మిర్చికి, కొంచెం మెతక రకాలు, పండు రకాలు వీటికైతే మార్కెట్ డిఫరెంట్ ఉంటుంది. కానీ డీలక్స్ క్వాలిటీలకి పెద్దగా డిఫరెన్స్ అయితే ఉండదు. మార్కెట్ ఒక 500, 1000 తగ్గినా, ఒక 500, 1000 పెరిగినా అట్లా సాఫీగా అయితే జరుగుతుందండి అని చెప్పడం జరుగుతుంది. కొంతమంది రైతులు ఎంత పెరిగిద్ది, ఇంత పోవచ్చా అనేది అది నిర్ణయం కాదు. ఫస్ట్ ఉన్న క్వాలిటీ ఇప్పుడు ఉండదు. ఇప్పుడున్న క్వాలిటీ రేపు ఈ మార్చి దాటితే ఉండదు. కొంతమంది రైతులు, కర్నూలు రైతులు ఫోన్ చేస్తే మార్చి 15 దాటిన తర్వాత మార్చి నెలాఖరు దాకా రావచ్చేమో, కానీ మార్చి నెలాఖరు దాటితే కర్నూలు వైపు, నంద్యాల వైపు సరుకులు అయితే రావండి మార్కెట్కి. వచ్చేది ఇగురు కోతలు, చిన్న చిన్న సైజు. ఫస్ట్లో మైలు కోతలు ఎలా వస్తాయో ఆ టైపు కోతలు వస్తాయి. ఎందుకంటే అటు టోటల్గా అన్ని వైపుల నుంచి కూడా దిగుబడి తగ్గింది, క్వాలిటీలు తగ్గినాయి వైరస్ కారణంగా. అన్ని విధాలుగా ఈ విధంగా ఉందండి. కొద్దో గొప్ప వస్తే ఆ రకాలకు కూడా లాస్ట్ ఇగురు కోత రకాలకు కూడా మూవ్మెంట్ బాగానే ఉండొచ్చండి ఈ సంవత్సరం. ఎందుకంటే సీడ్ రకాలకి హై లెవెల్లో, ఇంటర్నేషనల్ లెవెల్లో పౌడర్ కంపెనీ వాళ్ళకి స్టాకుల పరంగా కావాలి కాబట్టి. కాకపోతే ఇప్పుడున్న ప్రకారంగా క్వాలిటీ ఉన్న మిర్చి ఎత్తుక్కుంటున్నారు. క్వాలిటీ ఉన్న మిర్చి వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోతుంది. మార్కెట్ పొజిషన్ బాగుంది కాబట్టి ఎవరైనా రైతు సోదరులు ఈ మార్కెట్ ముందు రోజుల్లో బాగుండదా, ఉంటే ఎలా ఉంటుంది, స్టాకులు పెట్టుకుందామనే ఆలోచనలో కొంతమంది రైతులు అయితే తచ్చట్లాడుతున్నారు. అదే ముందు ఫ్యూచర్ అనేది ఎవరు చెప్పలేరు. కానీ ప్రజెంట్ మార్కెట్ ధర రైతుకు గిట్టుబాటు అవుద్దా లేదా, గిట్టుబాటు అయితే అమ్ముకోవచ్చా, లేదు ఇంతకంటే తగ్గితే ఆలోచన చేయొచ్చు, మనం తప్పులేదు. కానీ ప్రతి రైతు సోదరు కూడా ఆలోచించండి. పంట తీసుకొచ్చే విధానంలో పండు రాకుండా, మెతక రకాలు రాకుండా మార్కెట్ పొజిషన్ బాగున్నప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకోండి. మిగతా రకాలకు కూడా, అటు నాటు రకాలకు కానీ, బ్యాడిగి రకాలకు కానీ, సీడ్ రకాలకు కానీ మార్కెట్ అయితే మూవ్మెంట్ బాగానే ఉంటుందండి ఇప్పటికి. ఎందుకంటే ఆల్రెడీ క్వాలిటీ పరంగా ఇందాక నేను చెప్పిన విధంగా అయితే మార్కెట్ వ్యత్యాసాలు జరుగుతుంటాయి సహజంగా. మరీ 20 లోపలికైతే మార్కెట్ అయితే రాదండి. క్వాలిటీ పరంగా తగ్గినప్పుడు మార్కెట్ అయితే క్వాలిటీ మీద ఆధారపడి మార్కెట్ ధరలు నడుస్తాయి కాబట్టి టోటల్గా అన్ని విధాలు. కాకపోతే ఎక్కువ శాతం కొంతమంది వ్యాపారస్తులు కూడా అన్నారు పచ్చిమిర్చి పరంగా ఎక్కువ ఎక్స్పోర్ట్ అవుతుందండి. అది 34లు, 273, కొంచెం బ్యాడిగి రకాలు ఎట్లా ఆయిల్కి వాటికి రంగులు కొడతారు కాబట్టి సీడ్ రకాలకు కూడా కొంత పచ్చిసరుకు ఎక్కువ వెళ్తుంది. ఇట్లా అయితే ఇంకా షార్టేజ్ వస్తుంది మార్కెట్కి. ఎండు మిర్చి రావడం షార్టేజ్ వస్తుంది కాబట్టి డిమాండ్ పరంగా బాగుండే అవకాశాలు కనపడుతున్నాయి పచ్చిమిర్చి. ఎందుకంటే ఇప్పుడు 50 నుంచి 60 రూపాయలు కొంటున్నారండి కేజీ. 50 నుంచి ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ కాకుండా యువతల అటు కర్ణాటక వైపు కానీ, మహారాష్ట్ర అటు ఎక్కువ వెళ్తుంది పచ్చిమిర్చి ఎక్స్పోర్ట్. అక్కడోళ్ళు వచ్చి ఇక్కడ పచ్చిమిర్చి కొనుక్కొని వెళ్తున్నారు. అటు బాపట్ల సైడు, కృష్ణా జిల్లా, గుంటూరు చుట్టుపక్కల గ్రామాల్లో. ఎందుకంటే చాలామంది రైతులు కూడా ఒక 5 కిలోలు పండు మిరపకాయలు ఎండబెడితే 1 కేజీ ఎండుమిర్చి అవుతుందండి. ఇటు చూస్తే 5 కిలోలు అంటే 5 ఆర్లు 300 రూపాయలు కనపడుతుంది. మళ్ళీ ఆ 300 రూపాయలు మనం మందులు కొట్టే పని లేదు, చాకిరీ ఇవన్నీ పెట్టుబడి దొక్కుతుంది, ఇట్లా సేవ్ అవుతుందని కొంతమంది చెబుతున్నారు. కొంతమంది ఆలోచనతో చేస్తున్నారు. ఈ విధంగా కూడా
పచ్చిమిర్చి ఎక్కువగా ఎక్స్పోర్ట్ అవుతాయి. ఎందుకంటే అటు మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక అటు పంట విస్తీర్ణం దెబ్బతిని మొత్తం కొలాప్స్ అయిపోయింది. అందుకని చెప్పేసి మన రాష్ట్రం నుంచి ఇతర రాష్ట్రాలకు వెళ్తుంది. అట్లాగా జరిగితే ఎండుమిర్చికి డిమాండ్ వచ్చే అవకాశాలు కనపడుతున్నాయని చెప్పి కూడా అన్నారు అన్ని రకాలకి. ఇదండి విషయం. సాయంత్రం మళ్ళీ 5ంటికి సరుకుల మూమెంట్ ఎలాగుందని చెప్పేసి చిన్న వీడియో ద్వారా తెలియజేస్తాను. రేపొద్దున మనం మార్కెట్ ధరలతో మళ్ళీ కలుద్దాం. నమస్తే, మీ హరిబాబు, గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్.